నాకు ఇద్దరు పిల్లలండి. ఏం బండి మీది? ఏం బండి? పూలు గుమ్మడికాయలు కూడా అమ్ముతామండి. పూలు కూడా అమ్ముతాం సార్. అదే అండి పూలు అమ్ముతుంటే మొత్తం నిన్న మొత్తం లాక్కుపోయారు మొత్తం అన్ని. ఏంటి పరిస్థితి మీద? మీరు హ్యాండిక్యాప్ అండి. ఏమి లేదు ఇప్పుడు ఇంకా ధర చేస్తున్నాం. మాకు న్యాయం జరగాలి సార్. న్యాయం కావాలండి మాకు. అదే ఆధారండి. ఇద్దరు పిల్లలు సార్. ఇంకా ఏం చేస్తామండి? హాస్టల్ వేస్తాం సార్. గవర్నమెంట్ హాస్టల్ వేస్తానండి. ఇంకా సార్ చూస్తే ఒక దివ్యాంగురాలు, కాళ్ళు లేవు, హ్యాండిక్యాప్ అని చెప్తున్నది. పూలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అమ్ముకొని జీవనోపాధి అదే ఆమెకి. వాళ్ళ భర్త కూడా పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో వేసి చదివిస్తుంది. కిరాయి ఇంట్లో వండుకుంటూ ఇక్కడ తోపుడు బండి మీద పెట్టి చేసే పరిస్థితి. అలాంటి మా బండి కూడా కొడితే మేము ఎట్లా బతకాలి? నాకు వేరే పని చేసుకోనికి కూడా రాదు. వికలాంగురాలని, భర్త లేడు, పిల్లలు ఉన్నారు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఎట్లా బతకాలి, ఏం పని చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎవరిని కలిసినా కనీసం ఎవరిని ఏంది మీ పరిస్థితి కన్నీళ్ళు తప్ప మాటలు వస్తలేవు, మాట్లాడలేమని చెప్తున్నారు.